అందరికీ నమస్కారం. ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నాననుకోవద్దు. కొంతమంది కేపీ కూడా చెప్తారా? లేదా పరాశరే చెప్తారా? అని కూడాను మెసేజ్‌లు పెట్టారు. అమ్మా నేను పరాశర పద్ధతి చెప్తాను. కేపీ పద్ధతి చెప్తాను. దాంట్లోనే మీకు వాస్తు గురించి వస్తది. అలాగే అష్టక వర్గు, భిన్నాష్టక వర్గు మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. అది 1/9/2025న బ్యాచ్ మొదలవుతుంది. అంటే లిమిటెడ్ పర్సన్స్‌నే తీసుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునేవారు ఈ వీడియో క్రింద మీకు ఫోన్ నంబర్ ఉంటుంది. దానికి వాట్సాప్ కూడా ఉంది. ఆ వాట్సాప్‌లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ పెట్టి ఇలాగ మేము క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం సార్ అని మీరు పెడితే నేను మీతో ఫోన్‌లో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాతే మీకు ఆ లింక్ పెట్టడం జరుగుద్ది. ఓకేనా అండి? థాంక్ యూ. ఇక చాలామంది సార్ మీ అడ్రెస్ చెప్పండి. మేము అక్కడికొచ్చి కలుస్తాం అంటున్నారు. నా మూలంగా మీరు ఇబ్బందులు పడుతూ దూరం నుండి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు మనకి ఫోన్ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే వీడియో ఫెసిలిటీ కూడా ఇచ్చారు. కాబట్టి మనం ఫోన్ ద్వారాగా మాట్లాడుకుందాం. వీడియో ద్వారాగానే మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం కూడా జరుగుతుంది. అపాయింట్‌మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడాను ఒక అవకాశం ఇమ్మంటే ఇస్తాను. వీడియో ద్వారాగానే మీ యొక్క జాతక పరిశీలన, అలాగే మీకు చెప్పడం కూడా జరుగుద్ది. అలాగే మీకు ఈ వీడియో కావాలి మాకు అని మీరన్నా కూడాను, మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని, మీరు మీ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని, నాకు హాయ్ అని పెడితే, మీ యొక్క జాతక పరిశీలన, మీకు రెమెడీసు, అలైన్‌మెంటు, కోడింగ్ ఇవి మొత్తం కలిపి మీకు వీడియో రూపేణ మీకు పంపించడం కూడా జరుగుద్ది. కానీ కొంచెం ఓపిక పట్టాలి. నేను వృత్తిరీత్యా బిజీగా ఉంటాను. నేను ప్రశాంతంగా ఉంటేనే డెప్త్‌గా మీకు నాలెడ్జ్ చెప్పగలను. హడావిడి పెట్టుకొని చెప్పడం అనేది నా వల్ల కాదు. నేను చెప్పను గూడాను. చాలామంది వచ్చేస్తామంటారు. ఇక్కడికొచ్చేసి ఏం జేస్తారు? చెప్పండి. మీరు రాను పోను ఖర్చులు. అలాగే ఏదో హోటలో, లాడ్జో ఏదో రూమ్ తీసుకుంటారు. మళ్ళీ దానికి ఖర్చు. మళ్ళీ భోజనం ఖర్చు. లేదా మీరు ఇతరులు మీ ఫ్రెండ్సు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటికాడ ఉంటామంటారు. వాళ్ళకి కూడా ఇబ్బందే గదా! మనం రావడం వల్ల. ఎందుకొచ్చారు? ఏంటి? ఇయన్నీ ఆరాలు కావాల్సొస్తది. వద్దు. మీకు ఫోనుంది. ఫోను ద్వారాగా మాట్లాడొచ్చు. మీకు కావాలంటే ఎలాగో వాట్సాప్ ఉంది గదా! వాట్సాప్‌లో మీ ప్రశ్న పెట్టండి. మాకు అపాయింట్‌మెంట్ కావాలని పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. చాలామంది అపాయింట్‌మెంట్స్ అడిగారు. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి నేనే ఫోను జేస్తాను. కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అందరితో పాటు అంటే అందరికి గబగబా చెప్పేయడం నా వల్ల కాదు. మహా ఉంటే ఒక రోజుకి నేను ఖాళీగా ఉన్నానంటే ఒక ఇద్దరికే చెప్తాను. ఇద్దరికీ సంపూర్ణంగా చెప్తాను. లేకపోతే ఎందుకు దండగా ఏదో మసిపూసి మారేడుకాయ చేసేస్తే ఏదో డబ్బులొచ్చేస్తున్నాయి గదా! అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది మాకు కామెంట్స్ చేశారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు వారికి తెలియబరుస్తాను. ముందుగా రాజశేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న. మా డాటర్ రాసుకోండి మీరు కూడాను. 22/3/2002 23/2/2002 వారడుగుతున్న ప్రశ్నేంటంటే, మా అమ్మాయి ఎంఎస్ చేసింది.
ఎంఎస్సి చేసింది గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుతున్నారు. కాబట్టి పరీక్షిద్దాం. 2002 మూడవ నెల 22 తారీఖు. ఓకే. టైం వచ్చి 11 గంటల 14 నిమిషాలు. రాజశేఖర్ గారు, మీ అమ్మాయి గారిది జాతక పరిశీలన చేశాము. విశాఖ నక్షత్రం 4వ పాదం. విశాఖ నక్షత్రం 4వ పాదం. వృషభ లగ్నం. జాతక రీత్యా ఈ లగ్నానికి పాదకుడు శనేశ్వరుడు లగ్నంలో కూర్చున్నారు. రాహుతో సంబంధం పెట్టుకున్నారు. అయితే మీరు అడిగింది గవర్నమెంట్ జాబ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ మీ అమ్మాయికి ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోమనండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రయత్నం చేయమనండి. దైవేచ్ఛ 90% వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా సార్? మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదో ఒక జాబ్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయమండి. ఎందుకంటే పిల్లలు చదువుకున్న వాళ్ళు నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇంతే ప్యాకేజ్ రావాలి, ఇలాగే ఉండాలి అనేది ఎప్పుడైతే ఆలోచిస్తారో వాళ్ళ జాతకాల పరిశీలన చేసుకుంటే చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఉండకుండా ఉండవు. మొన్న ఆదివారం పెట్టిన క్లాస్‌లో చాలా మంది అడిగారు. జాబ్స్ చేంజ్ అయిపోవడానికి, చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాకపోవడానికి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి మీ అమ్మాయి గారికి ఫస్ట్ సార్ ఇలా అంటున్నాను అనుకోమాకండి. ఫస్ట్ రాహుకేతుల పూజ చేపించండి. అది బాగోలేదు. ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా, ఎంత డబ్బుండినా మనశ్శాంతి అనేది ఒకటుంటుంది. ఆ మనశ్శాంతి ఈ పిల్లకు లేదు. మీరు ఎవరికో చూపించి ఉండొచ్చు. ఆహా! ఓహో! అని కూడా అనుండొచ్చు. నేను కాదనను. లేదు కాదంటారా? వెయిట్ అండ్ సీ. ఆ భావన వచ్చినప్పుడు రాహుకేతుల పూజ చేపించండి. ఓకేనండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సతీష్ పెండ్యాల గారు అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. కొంతమంది ఆడపిల్లలు వయసు వచ్చినా కూడాను పెద్ద మనిషి అవ్వడం లేదు. దానికి గ్రహాల మరియు భావాల కాంబినేషన్ గురించి చెప్పండి గురుగారు అని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ప్రశ్న అయితే చాలా మంచిదే. కానీ కొంచెం డెప్త్‌గా చెప్పాల్సొస్తుంది. ఇది ఎందుకంటే ఆడపిల్లలది సెన్సిటివ్ పాయింట్ ఇది. బాగా గమనించాలి. మనకి పరాశర మహర్షి ఇచ్చిన గైడ్‌లైన్స్ అనేది ఒకటుంటుంది. అది ఏంటయ్యా అంటే 7వ భావము, 8వ భావము. 7 లేదా 8 భావాలు తోడవ్వాల. పాపకత్తెరిలో యోగంలో ఉండాల. పాపకత్తెరి యోగంలో ఉండాలి. అట్లాగే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్. ఈ హార్మోన్స్‌కి కారకుడు శుక్రుడు. శుక్రుడు కూడా పాడైపోయి ఉండాల. పాపకత్రి యోగంలోను, నైసర్గిక పాపగ్రహాలతో సంబంధం పెట్టుకుంటంలోను ఇలాగనమాట. సో, ఇక్కడ మనకు చాలా మంది జ్యోతిష్యులు, నేర్చుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడాను గమనించవలసిన విషయం ఒకటుంటుంది. అది ఆ విషయాన్ని మనం దాన్ని పట్టుకోం. ఇక్కడ 7వ భావాధిపతి పాడైపోయినా, 8వ భావాధిపతి పాడైపోయినా.
ఇవి పాప కత్తెర యోగాల్లో పడిన. యాక్చువల్లీ పుష్పవతి అనే పదానికి శుక్రుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అలాగే గైనిక్కి కారకుడు కూడాను శుక్రుడే. ఎవరి లగ్నంలోనైనా ఆ లగ్నానికి శుక్రుడు యోగ కారకుడైనా కూడా 6, 8, 12 భావాల్లో ఉండకూడదు. ఉన్న వాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దైవేచ్ఛ పోయిన జన్మలో చేసుకున్న కర్మల్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ పుష్పవతి అనే పదానికి వచ్చేటప్పటికి 7+8 తీసుకోవాలి కంపల్సరీ. ఈ 2 భావాధిపతులు పాడైనా కూడాను కొంచెం ఇబ్బందే. అలాగే శుక్రుడు పాడైనా కూడా ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ మూలంగా వచ్చే ప్రాబ్లం ఇది. ఓకేనా? ఈ శుక్రుడు 6, 8, 12 భావాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గైనిక్ లో ఇన్ఫెక్షన్, వైట్ బబుల్స్, రెడ్ బబుల్స్, తెల్లబట్ట అవ్వడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, ఇటువంటి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటికి కూడా రెమెడీస్ ఉన్నాయి. చాలా మందికి నిలబడి మళ్ళీ డేట్ వచ్చేయడం, సంతానం కలగట్లేదని చాలా మంది ఫోన్లు చేయడం, దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏ జన్మలోనూ నేను రుణపడి ఉన్నా. వాళ్ళు నాకు రుణపడి ఉండడం కాదు, నేనే వాళ్ళకి రుణపడి ఉన్నా. సో వాళ్ళు చాలా మందికి దేవుడి దయ వల్ల సక్సెస్ అయ్యారు. నేను చెప్పినట్టుగా రెమెడీస్ చేసుకోవటం వల్ల సంతాన సాఫల్య కేంద్రాల దగ్గరికి వెళ్ళి కూడాను సక్సెస్ అవ్వకపోగా రాలేక ఎందుకని కారణం ఏంటి పాపం ఏడుస్తూ ఒక ఆవిడ ఫోన్ చేసింది, లేదమ్మా నీ కూతురికి సంతానం కలిగే యోగం అయితే ఉంది, అది ఆ యోగం ఏం చెప్తుందో అనేది విషయం అయితే చెప్పాను. ఈ యోగం ఇలా చెప్తుంది, మీ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేస్తే సక్సెస్ అవుతుంది. చేశారు, దేవుడి దయ వల్ల అయ్యింది. ఆ ఘనత నాది కాదు, ఆ మహనీయ మహర్షి బృందం మనకిచ్చిన గైడ్ లైన్స్, అది అలైన్మెంట్ అది. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల ఆడపిల్ల పుట్టింది. అది ఓకేనండి. అయితే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ మూలంగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి అది మీరు గమనిస్తే సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గురువు గారికి నమస్కారం, మీకు నా క్వశ్చన్. నాకు తెలిసిన వారు ఒక ప్రశ్న, జాతకం సింహ లగ్నములో కేతువు, కర్కాటకంలో సన్ను, మెర్క్యూరీ, జెమినీలో వీనస్ అండ్ జూపిటర్, కన్యలో మార్స్, మీనంలో శాటర్న్. దాని గురించి వివరించండి అన్నారు. సార్ సురేష్ కస్పా గారు, అది వివరించేది ఏమి లేదు. దానికి ఏం కావాలి? ఆయుర్దాయమా? బాగానే ఉంది. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లగ్నములో కేతు 4th and 9th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2nd. సో కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చికాకులు ఎందుకు ఉన్నాయండి? కారణం ఏంటండి అంటే, ఈ జాతకులు మీరు చెప్పిన ప్రశ్న జ్యోతిష్యంలో వచ్చిన గ్రహాలు ప్లేస్మెంట్స్ చెప్పారు కదా, ఆ ప్లేస్మెంట్ ఏం చెప్తుందంటే, లగ్నము అంటే మీరు 12లో పడిపోయింది. 12 అంటే దూరము. 4వ స్థానాధిపతి 2లో కూర్చున్నారు. 4 అంటే ఏంటి? తల్లి, స్వక్షేత్రము, స్వవాహనము, స్వప్రదేశము.
నుండి దూరంగా వెళ్ళి నివసిస్తే గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. గెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? అయితే ప్రతి దాని వెనకాల పరిగెత్తొద్దండి. నాకిది కావాలి, నాకిది కావాలి, ఇది కావాలి. ఇతను ఆస్ట్రాలజీ వైపుకెళ్ళమనండి. మంచి ఫలితాలొస్తాయి. రెండోది ఈయనకి ఒక 2, 3 డిగ్రీలు గాని, 2, 3 విద్యలు గాని వచ్చి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈయనకి 2, 3 డిగ్రీలు గాని, 2, 3 పనులు గాని, 2, 3 విద్యల్లో గాని ప్రావీణ్యత కలిగిన వ్యక్తై ఉంటారు. అయితే ఈయనకి ఆశ అనేది చనిపోదు. ఇది నేర్చుకున్నాం. అది తర్వాత, అది తర్వాత, అది తర్వాత అని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతానే ఉంటది ఆయన బుర్ర. అది మంచిది, మంచిది కాదు. రెండున్నాయి దీంట్లో. మంచిది, మంచిది కాదు. సో, ప్రాబ్లమాటిక్ వచ్చేస్తది. ఓకేనండి. థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. ఉమా మహేష్ గారు అడుగుతున్న ప్రశ్న. నాది ఒక ప్రశ్న ఏమిటంటే కరువుతో అన్నం దొరకక అంటే ఒక్క మెతుకు కూడా దొరకకుండా దొరకడం కష్టం. ఏ గ్రహ పరిస్థితి వలన ఇలా జరుగుతుంది? ఆకలికి కారకుడు శని, అన్నానికి కారకుడు చంద్రుడు మరియు శుక్రుడు. ఈ కరువు, కాటకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడొస్తదంటే వృద్ధాప్యంలో ఒకసారొస్తది. జన్మతః వస్తది. జన్మతః వచ్చినప్పుడు ఆయన జాతకంలో దరిద్ర యోగం అనేది ఉంటది. ఉండినప్పుడు మెతుక్కి కూడా దొరకదు. ఎందుకంటే వీళ్ళు పోయిన జన్మ, పై జన్మ, జన్మల్లో చేసిన తప్పిదాలు ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాయి. ఓకేనా? రెండోది వృద్ధాప్యంలో వస్తదన్నా. ఎందుకొస్తదయ్యా అంటే మనోళ్ళ దగ్గర ఫస్టు తినటానికి తిండి లేకపోయినా మూతికి సంపంగి నూనె కావాలనే వాళ్ళు చాలా మందున్నారు. ఓకేనా? వాళ్ళు వాళ్ళకి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చేసాడు భగవంతుడు. ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర ఎదుటి వ్యక్తికి హేళన. ఎదుటి వ్యక్తికి హేళన. ఈ హేళన అనేది అనేటప్పటికి ఏంటంటే, మేము ఇది తింటాం, మేము ఇలాగుంటాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అనడం. తర్వాత ఆహారాన్ని కాళ్ళతో తన్నడం. ఇది సాక్షాత్తు, సాక్షాత్తు నా అనుభవం. నాకే జరిగింది. నాకే జరిగింది. నేను చేస్తున్న జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. మాదొక పూర్ ఫ్యామిలీ. 5గురు పిల్లలు. అందరూ బాగా సెటిల్ అయ్యారు. నాదొక్కటే లేదు. నాది తక్కువ చదువు. నా స్నేహితులు నేను ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా హేళన చేశారు. ఇది 1985, 86 విషయాలన్నమాట. చాలా హేళన చేశారు. దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చేసింది. హేళన చేసినోళ్ళకి ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు. నేనొక ఆఫీసర్ పోస్ట్‌లో ఉన్నాను. వాళ్ళందరికీ తెలుసు. వాడు కష్టపడ్డాడు. మేము హేళన చేశామని. అలాగని నేను వాళ్ళని దూరం చేసుకోను.
ఎందుకంటే వాళ్ళే నా జయించడానికి కారకులు. హేళన చేశారు కదా అని మనం ఇప్పుడు హేళన చేయకూడదు. వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. సో అన్నం పెట్టకుండా ఉంచుకుని కూడాను పెట్టకుండా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఖచ్చితంగా కాళ్ళతో తన్నిన వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. తర్వాత తల్లి తండ్రి తల్లి తండ్రి వీళ్ళకి వృద్ధులకు కనుక మీరు సరైన సమయానికి సరైన ఆహారం అందించకపోతే మీ దగ్గర ఎన్ని కోట్లున్నా కూడాను తినడానికి నోరుండదు. కర్మ అనుభవించాల్సిందే. తర్వాత చాలా మంది ఫంక్షన్స్కి వెళ్తారు. ఫంక్షన్స్కి వెళ్ళిపోయి కడుపు నిండదు మనిషికి. సారీ, కడుపు నిండుద్ది కానీ కన్ను నిండదు. అన్నీ వేసేసుకుంటారు తిందామనే భావంతో అన్ని. తీరా చూస్తే 2-3 ఐటెంలే తింటారు. తినేసి మిగిలిన తీసుకెళ్లి డస్ట్బిన్ లో పారేస్తారు. వీళ్ళకు కూడా వీళ్ళకు కూడా ఎప్పుడైతే అహంకార ధోరణితో ఉంటారో వాళ్ళైతే కర్మఫలం అనుభవించగలసిందే. ముఖ్యంగా ఈ కాలం ఆడపిల్లలు ఒక 100కి 90% చేస్తున్నారు. ఒక 10% మగపిల్లలు కూడా చేస్తున్నారు. ఇది చేయడానికి కూడాను పతనం ఎవరవుతారంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలే. వేరే వాళ్ళు ఎవరు. వేరే వాళ్ళు ఎందుకు అవరండి అంటే తన చెడ్డ కోతి వనమంతా చెడగొట్టేసిందని ఆవిడ బాణీలో వెళ్ళి వీళ్ళు కూడాను పతనం అయిపోతారు. ఎప్పుడైతే ఇంట్లో అత్తమామలు గాని, తల్లిదండ్రులు గాని లేని వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అత్తమామ వద్దు, తల్లిదండ్రులొద్దు అంటే మనం బాగా చదివేశాం. మనకు ప్యాకేజీలు ఎక్కువొస్తున్నాయి. మనకేంటి అనుకునే ధోరణి వాళ్ళది. అత్తగారుంటే ఏమవుతదండి? ఇంత ముద్ద తింటది. ఇంత ముద్దే తింటది. బంగారం ఏమంటదా? బిర్యానీ పెట్టమంటదా? లేకపోతే పట్టు శారీ కావాలంటదా? కాదే. తింటది. అయితే ఈ అత్తాకోడళ్ళకి పడకపోవడానికి కారణం, ముఖ్యమైన కారణం చెప్తాను చూడండి. తన కూతురికి, కొడుక్కి అత్తామామలు "ఏయ్! వద్దు" అంటే ఈవిడ ఫీల్ అయిపోద్ది. ఈవిడ ఫీల్ అయిపోద్ది. నా కూతురు బయటికెళ్ళొస్తే ఈవిడికెందుకు? నా కొడుకు బయటికెళ్ళొస్తే ఈవిడికెందుకు అని. వాళ్ళకి తెలీదా? వాళ్ళకి పరిజ్ఞానం లేదా? వాళ్ళకి జ్ఞానం లేదా? ఏది మంచి, ఏది చెడు అని తెలీదా? అని అత్త మీద, మామగారి మీద సూటుపుటు మాటలు చెప్తారు. భర్త చెప్పలేడు. ఎందుకు భార్య కదా అని. కానీ అత్తామామకి పొట్ట పొడిసిన అక్షరం ముక్క ఉండదు. వాళ్ళు వద్దు అన్నారంటే దాని అర్థం వాళ్ళకి చదువు లేదని కాదు. అనుభవజ్ఞానులు. ఇది తప్పు. అంటే అది తప్పు. ఎప్పుడైతే మీరు కోడలుగా, లేతే కొడుకుగా, లేతే అల్లుడుగా పెద్దవాళ్ళు చెప్పే మాట విను అంటే మీ కొడుకు, మీ కూతురు మీ చేతిలో ఉంటారు. లేతే ఉండరు. నా పిల్లలకి ఇలాగంది, అలాగందని లాస్ట్‌కి మన పిల్లల ఫ్యూచర్‌ని మనమే పాడు చేసుకుంటున్నాం. కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించుకోండి మీరు. ఇదే కర్మ. ఎప్పుడైతే అత్తమామలొద్దు, ఆడబిడ్డలొద్దని ఎప్పుడైతే మనం డిసైడ్ అయిపోతామో, రేపొద్దున్న మన పిల్లల క్యారెక్టర్ కూడాను అలాగే ఉండి, మనల్ని వృద్ధాశ్రమంలో పారేస్తారు. అప్పుడు అన్నం దొరుకుద్దా?
చెప్పండి. కాళ్ళతో అన్నం తినకూడదు. కదా! అది మనం చేసుకునే కర్మను బట్టే వస్తది. అదేంటంటే దరిద్ర యోగము అని అంటారు. ఈ దరిద్ర యోగం అందరికీ ఉంటది. ఆ సంగతి ఈళ్ళకి తెలీదు. దరిద్ర యోగము ప్రతి జాతకుడికి ఉంటది. ప్రతి ఒక్కడికి ఉంటది. దాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా మసులుకుంటే ఆ దరిద్ర యోగం నుంచి బయటికి వచ్చేస్తాం. కదా! కోట్లుంటాయి. తినటానికి తిండుండదు. మనశ్శాంతి ఉండదు. అదొక యోగం. దరిద్రపు యోగమే. మనం ఏంటి దూరపు నుంచి చూసినన్ని కొండలన్నీ నునుపుగా ఉంటాయి. అలాగా అబ్బా! వాళ్ళకేంటిలే అనుకుంటాం. కానీ వాళ్ళకేంటిలే గాదు. వాళ్ళ స్థానంలో మనం కూర్చొని చూస్తే అప్పుడు అర్థమవుతది. ఛీ! ఇటువంటి జీవితమా నేను గడిపేది. ఇంత ఉండి కూడాను. ఓకేనా? ఎన్ని కోట్లు ఉండినా పోయే ప్రాణాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇన్‌క్లూడింగ్ డాక్టర్ ఆల్సో. ఓకేనండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. మధు గారు అడుగుతున్న ప్రశ్న. గురుగారు నమస్కారం. మా తమ్ముడు డీఓబీ 26/11/1983 మధ్యాహ్నం 12:30 నల్గొండ లైఫ్‌లో సెట్ కాలేదు. మా తల్లిదండ్రులు ఇతని వల్ల బాధ పడుతున్నారు. విపరీతమైన కోపం, మొండి మొండి కొట్టడం, తిట్టడం చేస్తుంటాడు. ఏమైనా దోషాలు ఉంటే రెమెడీ చెప్పండి అన్నారు. ఓకేనండి చెప్తాము. దానికి ఏముంది భాగ్యం చెప్తాం. రాసుకోండి. జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు కూడాను నేను డేట్ ఆఫ్ బర్త్ మరియు టైం కూడా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. నేర్చుకోండి. నలుగురికి చెప్పండి. 1983 11 నెల 11 నెల 26 తారీఖు 12:30 పిఎం. ఓకే. హ్మ్. అయ్యా మధు గారు సర్పదోషం ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన దోషాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ ఇతని జాతకంలో ఉంది. తండ్రి తరపున 2 వివాహాలు, మృత శిశువు జననము, అకాల మృత్యువు, అబార్షన్స్ జరిగుంటాయి. ఒకసారి కనుక్కోండి. తర్వాత వీళ్ళ తల్లిగారి తరపున ఉన్న వాళ్ళల్లో పాముల్ని చంపడం, పాము పుట్టల్ని తవ్వడం. ఓకేనా? తర్వాత పాము గుడ్లని పగలగొట్టడం జరిగింది. అలాగే 4వ భావంలో రాహు ఈ లగ్నానికి యోగ కారకుడే. యోగ కారకుడు. కానీ ఇక్కడ లగ్న వ్యయాధిపతి అయిన శని ఉచ్చంలో ఉన్నారు. అదే బాధకం. కాబట్టి ఈయనకి 8 శనివారాలు శనికి తైలాభిషేకం ఇతనితో చేయించండి. ఒకసారి రాహుకేతుల పూజ తీసుకొనెళ్లి శనివారం రోజున చేయించొచ్చిన తర్వాత కంటిన్యూషన్‌గా 8 శనివారాలు చేపిచ్చండి. ఎందుకంటే లగ్నానికి ఏలినాటి శని. అష్టమం 9వ భావంలో ఉన్నారు. మీరు ఎక్కడైనా జాతకం ఇది చూపిస్తే సూపరో సూపర్. అద్భుతం, మహా అద్భుతం. లగ్నాధిపతి 9వ భావంలో పడిపోయాడు. ఆహా! ఓహో! ఈ కర్మలు ఏం జరుగుతున్నాయనేది కర్మానుసారిణే బుద్ధిహీనం. ఎవరికైతే అనుభవంలో ఉంటదో వాళ్ళకి అర్థమవుతది. కానీ శని ఉచ్చంలో ఉండినా ఆ స్థానం బాధకం. ఉచ్చంలో ఉన్నాడని ఊకే మనం ఆహా! ఓహో! అంటాం. మీరు కావాలంటే మీరు చూపించుకొని ఉంటారు జాతకం. చూపించినప్పుడు అబ్బా! ఇంకేంటండి లగ్నాధిపతి ఉచ్చం. పరాశర మహర్షి ఆ మాట చెప్పలేదండి.
లగ్నాధిపతి ఉచ్చంలో ఉండడం మంచి ఫలితాలే. కానీ ఎటువంటి దుర్నిమిత్తమైన భావాల్లో ఉండకూడదు. ఈ కింద క్యాప్షన్ ఉంటదది. అది చెప్పరు మీకు. పైదే చెప్తారు. శని ఆహా! ఓహో! ఎందుకంటే మధు గారి జీవితంలో అనుభవిస్తున్నారు, చూస్తున్నారు కాబట్టి మీరు కూడా గమనించండి. కుంభలగ్నానికి శని లగ్న వ్యయాధిపతి అయ్యి 9వ భావంలో కూర్చున్నారు. 9వ భావం బాధకం. ఆ బాధకుడొచ్చేసి 8వ భావంలో కుజుడితో సంబంధం పెట్టుకున్నాడు. 8వ భావం అంటే ఏంటి? డ్రింక్, అన్‌ఎథికల్ యాక్టివిటీస్, అడిక్షన్. అయితే దీంట్లోంచి మనం బయటికి రావాలి. ఆ పిల్లాడు బయటికి రావాలి. ఎలా? ఏ విధంగా వస్తాడు? 8 అంటే ట్రాన్స్‌ఫర్మేషన్, మార్పు చెందాలి. ఇక్కడ శుక్ర, కుజులు అష్టమంలో ఉన్నారు. కానీ కుజుని యొక్క ఫలితాలు శుక్రుడు తీసుకొనొచ్చాడు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయనేమంటారంటే, అది రెమెడీ జరగాలంటే మహాలక్ష్మి దేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఈయన భూమిని వాడాలి. భూమి మీద కూర్చొని భోజనం చేయాలి. ఇల్లు ఉడుసుకు రావాలి. పెరట ఉడుసుకు రావాలి. ఓకేనా? ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే గోప్యంగా చేయాలి. లేదా హాస్పిటల్‌లో వర్క్ చేయాలి. ఇన్స్యూరెన్స్‌లో చేయాలి. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చేయాలి. టాక్సేషన్‌లో చేయాలి. ఇన్నున్నాయి దాంట్లో. ఈయన్ని మీరు ఏమి చేయొద్దు. ఈయన రెమెడీ చెప్తాను. అది రాసుకోండి. ప్రతిరోజు లేదా మంగళవారం పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్లి కూర్చొని పల్లీలు తినేసి వచ్చేయమనండి. ఇదే రెమెడీ. లేదా హాస్పిటల్ దగ్గరికెళ్లి కూర్చొని ఆయన దగ్గర ఒక రూ. 100, రూ. 50 ఉంటే పేదవాళ్ళకి భోజనం పెట్టేసి వచ్చేయమనండి. ఏం చేశావని చెప్పొద్దు. ఎవరికీ చెప్పొద్దండి. ఎంత గోప్యంగా ఉంటే అంత మంచిది. ఓకేనా అండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. వెంకట్రావు గౌడ్ గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. మా బాబు 5/10/2016 తెల్లవారుజామున 2:21 చీమ కుర్తిలో పుట్టాడు. కాలసర్ప దోషంలో పుట్టాడు అంటున్నారు. పరిహారం తెలపగలరు? చెప్దామండి. రాసుకోండి. 2016 10వ నెల 2016 10వ నెల 5వ తారీఖు. 2:21. ఏ హ్మ్. ఎవరైనా వెంకటేశ్వరరావు గారు, మీ పిల్లాడు పుట్టింది లగ్న కాల సర్ప దోషం. అయితే ఇది వాస్తవం. ఇబ్బంది లేదు. అయితే లగ్న కాల సర్ప దోషానికి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ చాలా 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 బాగుంది. ఇబ్బందేం లేదు. అయితే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి రాహుకేతువుల పూజ చేయించాల్సిందే. రాహుకేతువుల పూజ చేయించాల్సిందే.
ఈ పిల్లాడు కోడింగ్లో, వైద్యానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టాక్సేషను, ట్రాన్స్ఫర్మేషను, ఇన్సూరెన్సు, ఇంటెలిజెన్స్ విషయాల్లో ఇటువంటి చదువుల్లోకి పంపించండి. మీ పిల్లాడికి భవిష్యత్తు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే రాహుకేతులు పూజ చేయించాల్సిందే, చేయించకుండా కుదరదు. పైగా ఇక్కడ ఈయన యొక్క జాతక పరిశీలన చేస్తే ఎలా ఉందంటే, 5th, 7th and 8th Lord in the place of 5th, connecting with చంద్ర, మానసిక క్షోభ, పిశాచ యోగము, అది ఇది చాలా చెప్పి ఉండొచ్చు, మీకు చాలా చెప్పి ఉండొచ్చు. ఓకేనా? కానీ ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్ట్ గురించి ఆలోచన మానేస్తే హిజ్ లైఫ్ ఈజ్ గెయిన్. బాగుంది. ఇది సర్పదోషాలు అయ్యి వచ్చినంత మాత్రాన మీరు కంగారు పడిపోయి, బాబోయ్ ఏంట్రా ఈ మా పిల్లాడి జీవితం ఇలాగుంది అని కంగారు పడొద్దండి. స్క్రిప్ట్ భగవంతుడు ఇచ్చాడు, స్క్రిప్ట్ రాసుకుని వచ్చాం మనం. కానీ ఆ స్క్రిప్ట్ లో లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ మీకు ఎవరు చెప్పరు. మిమ్మల్ని భయపెట్టేసి గజ 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 ఉనికిపోయేటట్టు చేయడమే వాళ్ళ పని. కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నాను. నిన్న ఒక గురువు గారు ఫోన్ చేసి, మీరు వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు చెప్పేసుకుంటున్నారండి అండి. మా గురువు గారు ఒకటే చెప్పారు, నువ్వు చదివింది కొంచెమైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చెప్పండి అని. దీంట్లో సర్పదోషం ఉంది, సర్పదోషం ఉండినా కూడాను కేతు నిండి రాహు మధ్యలోనే యోగ కారక గ్రహాలు పడినాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? అయితే ఇక్కడ ఈ పిల్లాడు పుట్టింది విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా వినాయకుడికి గరికతో పూజ చేయించండి. శుక్రవారం అమ్మవారికి, దుర్గమ్మవారికి కుంకుమతో పూజ చేయించండి. చేపిస్తే చాలు. ప్రతిరోజు నాగసింధూరం పెట్టండి. రెండోది, గీతలు గీతలో ఉన్నది, చెక్స్ ఉన్న బట్టలు, చుక్కలు చుక్కలు ఉన్న బట్టలు, ఏదైనా ఒక యానిమల్ అంటే శాస్త్రంలో ఉన్నది చెప్తున్నా, పికాక్ అని, లేకపోతే ఎలిఫెంట్ అని, లేదా ఏదైనా సరే, అంటే బొమ్మ ఆకృతి ఉన్న బట్టలు ధరించకూడదు. చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడాను బొమ్మలు ఉన్న దుస్తులు ధరించకూడదు. ఇది దానిలో ఉన్న నియమం. మన వాళ్ళు ఏమంటారు, పర్వాలేదు, ఇది పూజలకి అసలు పూర్తిగా పనికిరాదు. ఉన్న వాస్తవం చెప్పాలంటే అది పూజలకి అసలు పనికిరాదు. ఆడవాళ్ళు ఇప్పుడు ఒక 10,000 పెట్టి ఒక శారీ కొంటారు. దానికి కింద బోర్డర్లో పికాక్స్, అది ఏదో ఒక జీవి ఫోటో ఉంటుంది, డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ పనికిరాదు. మీ పిల్లాడికైతే అస్సలు పనికిరాదు. వేరే వాళ్ళ సంగతి వద్దు, మీ పిల్లాడికి వద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు. కాబట్టి మీరు వింటారు కాబట్టి చెప్తున్నాను. ఏ దుస్తులైనా కూడాను అది వంశపారంపర్యంగా ఉందండి. మీ మిసెస్‌కి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి. దుస్తులున్న దుస్తులు పైన బొమ్మలున్న దుస్తులు ధరించి పూజలో కూర్చోవద్దు, అసలు ధరించొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి. నా టైం అయిపోయి వచ్చింది. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు వాస్తవాలే తెలియపరుస్తాను. అలాగే మరొకసారి చెప్తున్నాను, జ్యోతిష్యం, వాస్తు, కలర్ థెరపీ, అష్టక వర్గు, భిన్నష్టక వర్గు, ఇవి అన్నీ నాకు ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయో అన్ని సబ్జెక్ట్స్ ఇన్ డెప్త్ గా నేర్పడం జరుగుద్ది. దీంట్లో ఎటువంటి కల్మషం గాని, అలాగే
నాకు తెలియని దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడం గాని, ఇలాంటివి నేను చేయను. జ్యోతిష్య శాస్త్రం 10 మందికి తెలవాలి. అలాగే భూమండలం ఉన్నంత కాలం ఈ శాస్త్ర పరిజ్ఞానం పెరగాలనే ఉద్దేశంతో క్లాసులు పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ అడిగారు. ఇక రాబోయే రోజుల్లో కొత్త పద్ధతి ఒకటి పెడుతున్నాను. అది కూడానేంటంటే, నా దగ్గర డెప్త్‌గా నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళకి కూడాను చెప్పడం జరిగింది. అయ్యా! నేను ఒక్కళ్ళనే చెప్పడం కష్టమవుతోంది. మీరు అపాయింట్‌మెంట్స్ ఇచ్చినోళ్ళకి మీరు చెప్పండి. అలాగే డెప్త్ నాలెడ్జ్ మీరు ఏదైతే మిస్ అయ్యి ఉంటారో, వాళ్ళకి నేను చెప్పడం కూడా జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. దూర ప్రాంతాల నుండి వస్తామంటన్నారు. రావడం వలన మీకు ఎంత డబ్బు ఖర్చవుతది? టైం వేస్ట్. ఇక్కడికి రాలేరు. నేను కలవను కూడా. ఎందుకంటే వృత్తిరీత్యా నేను బిజీగా ఉంటాను కాబట్టి. దయచేసి నేను చెప్పినయి మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థాంక్ యూ అండి.